హాయ్ అందరికీ, అంత మంచిదేనా? మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. ఇక్కడైతే మేము షాపింగ్కి అయితే వచ్చేసినాం. ఈ షాపింగ్లో మేమేం కొనుక్కు వెళ్తాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ షాప్లో మేమైతే అవెన్స్ అయితే చూస్తున్నాము. చాలా రోజుల నుంచి అయితే ఒక అవెన్ తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా టైమే కుదరటం లేదు. సో ఫైనల్గా ఈరోజు అయితే తీసుకువెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యి అయితే వచ్చినాం. ఇంకా చాలా డిఫరెంట్ అవెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ మైక్రోవేవ్ తీసుకుందామా, ఇలా ఓటీజీ తీసుకుందామా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. ఇక్కడ మైక్రోవేవ్స్ ఉన్నాయి, అలాగే ఇలా ఓటీజీ ఉంది, ఇంకా కన్వెన్షన్ కూడా ఉందన్నమాట. కన్వెన్షన్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 1-2 మాత్రమే ఉన్నాయి. ఓటీజీ అంటే అవెన్ టోస్టర్ గ్రిల్లర్ అనమాట. ఇంకా దీన్ని ఓన్లీ మనం బేకింగ్ పర్పస్గా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అదే మైక్రోవేవ్లో అయితే ఓన్లీ ఫుడ్ హీట్ చేసుకోవడానికి పనికొస్తుంది, బేక్ చేసుకోవడానికి పనికిరాదు. అంటే కేక్స్ కానీ పిజ్జా కానీ అలా చేసుకోవడానికి కుదరదు. ఇంకా కన్వెన్షన్ అంటే బోత్గా యూజ్ అవుతుంది, అవెన్గా యూజ్ అవుతుంది, ఓటీజీగా కూడా యూజ్ అవుతుంది. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చూస్తున్నాము. నిజానికి అయితే నాకైతే మైక్రోవేవ్ తీసుకోవాలని లేదు, ఎందుకంటే అది ఎక్కువగా యూజ్ చేయను. అలాగే ఇంకా అందులో ఫుడ్ అలా హీట్ చేయడం కూడా నాకైతే పెద్దగా ఇష్టం లేదు. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ అంటున్నాడు, నీకు ఏది ఇష్టమో అది మాత్రమే తీసేసుకో, ఎందుకంటే యూజ్ చేసేది నువ్వు, వాడేది నువ్వు, కాబట్టి నీకు ఏది ఎక్కువ యూజ్ అవుతుందో అది మాత్రమే తీసుకో అని చెప్పేసి అయితే చెప్తున్నాడు అనమాట. ఇదైతే కన్వెన్షను. ఇవి రెండే ఉన్నాయి కన్వెన్షన్లో. ఇంకా దీంట్లోనే మైక్రోవేవ్ ఉంటుంది, ప్లస్ ఓటీజీ కూడా ఉంటుంది. సో నాకెందుకు అంత పెద్దగా నచ్చలేదు. ఎందుకు అవసరమా అసలు? మైక్రోవేవే నేను యూజ్ చేయను కదా, అదేదో తీసుకుంటేది ఓటీజీ తీసుకుంటే పెద్ద సైజులో తీసుకుంటే ఇంకేమన్నా బేక్ చేసుకోవడానికి పనికొస్తుంది కదా అనిపించింది. ఓపెన్ దట్. ఇంకా వీటిల్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా పెద్దది తీసుకుందామా చిన్నది తీసుకుందామా అని చెప్పేసి సైజెస్ అయితే చూస్తున్నాము. ఇంక ఇక్కడ నుంచి అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకొని ఇంటికైతే తీసుకువెళ్తున్నాము. సో దీంట్లో ఏది తీసుకువెళ్ళామనేది ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. చలో పదండి ఇంటికి పోదాము. $70 లీటర్స్ ఇది. మన బ్యాగ్ ఎందుకు పెట్టిస్తున్నావురా? ఆడు కూడా మంచిదా? అది గుంజే ఆ పిల్లలు స్లో 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 డబ్బానే లాగాల. డబ్బాని వెయిట్ కొంచెం మెల్ల ఇక్కడికి మెల్ల యాక్చువల్గా స్లో 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 అసిత స్లో. ఇది తీసుకురా. గట్టి చూడు మమ్మీని. 1 గట్టి చూడు. 2 3. ఇంకా ఫైనల్గా అయితే మొత్తానికి 70 లీటర్స్ ఓటీజీ అయితే తీసుకున్నాము. చాలా పెద్దగా ఉంది, లోపల అయితే చాలా స్పేసియస్గా ఉంది. బ్రాండ్ నేమ్ వచ్చేసి క్లాస్ ప్రో. సో ఇంకా పెద్దదైతే బాగుంటుంది. ఇంకా ఏదైనా గ్రిల్ చేసుకోవాలన్నా కానీ, బేక్ చేసుకోవాలన్నా కానీ, కేక్స్ అలా కానీ బాగుంటుందని చెప్పేసి ఇలా పెద్దది తీసుకున్నాము.
నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా స్పేసియస్గా ఉంది. దీంట్లో అయితే 3 సెల్ఫ్స్ అయితే వచ్చాయన్నమాట. పైన, మధ్యలో, అలాగే బాటమ్ కింద కూడా ఒక సెల్ఫ్ లాగా అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చిన పార్ట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నాడు. ఇదైతే రొటిజరీ స్పిట్ అనమాట. మనం హోల్ చికెన్ని గ్రిల్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో దానికి చికెన్ని అటు నుంచి గుచ్చి హోల్ చికెన్ కూడా చక్కగా గ్రిల్ అయిపోతుంది. వాటికున్న అదిగోండి అక్కడ షార్ప్ ఉన్నాయి కదా, ఆ పండ్లతో గుచ్చి చికెన్ అయితే పెట్టేస్తే సో చికెన్ అంతా కూడా చక్కగా గ్రిల్ అయిపోతుంది అనమాట. ఏంటి అవి బబుల్సా? పాప్ చేస్తున్నావా? నీ బబుల్సే ఆడుకో. వెరీ గుడ్. ఇంక ఇక్కడ చూడండి 3 సెల్ఫ్స్ అయితే వచ్చాయి చక్కగా, పైన, మధ్యలో, అలాగే బాటంలో. ఈ బాటంలో ఉన్నదాన్ని అయితే క్రంబ్ ట్రే అంటారు. ఇంక ఈ ట్రే అయితే కింద మొత్తం అడుగు భాగానైతే ఉంటుంది. మనం ఏదైనా గ్రిల్ చేసేటప్పుడు ఆయిల్ అలా పడుతూ ఉంటుంది అనమాట. ఈ ట్రేలో పడినప్పుడు మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ట్రే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మధ్యలో ఉన్న ట్రే ఏంటంటే మనం బిస్కెట్స్ కానీ అలాంటివి బేక్ చేసుకోవడానికి, అలాగే ఫిష్ అలాంటివి బేక్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇంకా పైదైతే గ్రిల్ ర్యాక్ అంటారనమాట. ఇంకా మనం ఏదైనా చికెన్ కానీ, పన్నీర్ కానీ, కబాబ్స్ కానీ అట్లాంటివి అన్ని గ్రిల్ చేసుకోవడానికి, అంటే వెజిటేబుల్స్ కానీ అలాంటివి గ్రిల్ చేసుకోవడానికి ఈ పై ర్యాక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని లోపల అయితే పైన, కింద వచ్చేసి హీటింగ్ కాయిల్స్ అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ చూడండి, దీనికే చికెన్ అయితే హోల్ చికెన్ అంతా కూడా మనం గుచ్చి పెట్టేస్తే చక్కగా గ్రిల్ అయితే అవుతుంది. ఇంకా దాని లోపల కూడా ఫ్యాన్ కూడా ఉంటుంది, కన్వెన్షన్ ఫ్యాన్ కూడా ఉంటుంది. అంటే హీట్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మొత్తం స్ప్రెడ్ చేయడానికి, హీట్ని స్ప్రెడ్ చేయడానికి అయితే ఆ ఫ్యాన్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఏం ఓపెన్ చేసావు ఫస్ట్ టైం? ఏంటది? ఏం ఓపెన్ చేసావు? ఓవెన్ కాదు, ఓవెన్. గోవెన్. ఓవెన్. నో ఓవెన్. నో గోవెన్. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో అయితే 11,000 అలా పడింది. ఇంకా సౌదీ రియాల్స్లో అయితే 4,095 రియాల్స్ అయితే అయ్యింది. ఇంకా దీంట్లో సైజెస్ని బట్టి ప్రైసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం తీసుకొచ్చాం కాబట్టి దీనికైతే కొద్దిగా బొట్టు అది పెట్టి అయితే కొద్దిగా పూజ లాంటిది అయితే చేసామన్నమాట. మొట్టమొదటిసారిగా ఇంకా స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇంకా మా పాపతో అయితే స్టార్ట్ చేయించాము. ఇంకా మా ఇంటి మహాలక్ష్మి మా పాపనే కాబట్టి తనతోటే ఫస్ట్ టైం అయితే ఇలా ఆన్ చేయించిండు వాళ్ళ డాడీ. ఓకే, సో లోపల గ్రిల్ తిరుగుతుంది చూడండి. గ్రిల్ అవసరం లేకుంటే తీసేయచ్చు, అది అర్థమైందా? డోంట్ నీడ్ టు డూ ఇట్ బికాజ్ ఇట్స్ మూవింగ్, రైట్? లైట్ అండ్ టెంపరేచర్ ఇక్కడ చూడండి, టెంపరేచర్ పెద్దగా చిన్నగా పెట్టుకో. ఇంక ఇదైతే టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 180 degrees, 160, 170 ఇలా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా పైది వచ్చేసి కన్వెన్షన్ ఫ్యాన్ ఉంటుంది, అలాగే రోటసరీ ప్లస్ ఫ్యాన్ కూడా ఉంటుంది. సో మనం గ్రిల్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే రోటసరీ ప్లస్ ఫ్యాను రెండు ఆన్ చేసుకుంటే చక్కగా గ్రిల్ అవుతాయి అనమాట. అంటే లోపల ఓటీజీ లోపల ఫ్యాను వల్ల ఏంటంటే హీట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి చక్కగా కుక్ అవుతాయి ఏదైనా కానీ. ఇంక ఇక్కడ రోటసరీ అని ఆన్ చేయగానే సో ఈ గ్రిల్ అయ్యే లిడ్ అనేది చక్కగా తిరుగుతూ ఉంటుంది. సో ఇంకా మనకు ఫ్యాన్ కావాలి అని అంటే అలా రోటసరీ ప్లస్ ఫ్యాన్ అని సెలెక్ట్ చేసుకుంటే రెండు విధాలుగా కూడా వస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే మేమైతే ఒక 10 minutes అయితే ప్రీ హీట్ పెట్టాము. వేడి అవుతుందా లేదా అని అయితే చూస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం కదా తీసుకొచ్చింది, సో ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చెక్ చేస్తున్నాము. 10 to 15 minutes అయితే ప్రీ హీట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏది బేక్ చేసుకోవాలన్నా కానీ కుక్ చేసుకోవాలన్నా కానీ ఒక 10 to 15 minutes ప్రీ హీట్ పెట్టేసేయండి. ప్రీ హీట్ పెట్టేసిన తర్వాత టైం దగ్గరికి రాగానే అదే ఆగిపోతూ ఉంటుంది, శబ్దం కూడా వస్తుంది. ఇదిగోండి ఇలా. ఇంక ఇక్కడైతే నేను కేక్ అయితే బేక్ చేస్తున్నాను. ముందుగానే మా ఓటీజీని అయితే ఒక 10 minutes ప్రీ హీట్ అయితే పెట్టాను. తర్వాత అయితే ఇంకా కేక్ పెట్టేసిన తర్వాత 180 degrees దగ్గర అయితే పెట్టేసుకొని ఇంకా 30 minutes అయితే టైమర్ అయితే సెట్ చేసుకున్నాను. మనకు 30 minutes అయిపోగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అప్పర్ రాడ్ లోవర్ రాడ్ రెండు కూడా ఆన్ చేశాను అనమాట. కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పంజీగా అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేనైతే ఇక్కడ బనానా కేక్ అయితే చేశాను. ముందు రోజు అయితే రాగి కేక్ అయితే ప్రిపేర్
ప్రిపేర్ చేసేసాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే బనానా కేక్ కూడా ప్రిపేర్ చేశాను. ఇదంతా కూడా వీట్ ఫ్లోర్ తోటే చేశాను. చాలా సాఫ్ట్గా స్పంజీగా వచ్చింది, ఈవెన్గా కూడా బేక్ అయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అంటే మనకు బయట బేకరీస్లో దొరికే విధంగా అయితే అంత స్పంజ్ లాగా వచ్చింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను బ్రెడ్ కోసం అని చెప్పేసి బ్రెడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బ్రెడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కూడా ఒక 30 minutes అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అప్పర్ రాడ్ అలాగే లోవర్ రాడ్ రెండు కూడా ఆన్ చేసేసాను. 180 degrees దగ్గర అయితే పెట్టేశాను అనమాట. ఒక్క 30 minutesలోనే చక్కగా బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇలా ఓపెన్ చేయగానే చాలా వేడిగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ట్రే హోల్డర్ అయితే వచ్చింది దీనికే. సో దీన్ని పట్టుకొని అయితే తీయాలి, లేదంటే గ్లౌజ్లు అయినా వేసుకొని తీసేయచ్చు డైరెక్ట్ కూడా. సో నేనైతే ఇది పట్టుకొని అయితే తీస్తున్నాను. చాలా ఈజీగా ఉంది, తొందరగా ఇలా పట్టుకొని లాగ్గానే అయితే వచ్చేస్తుంది. కాకపోతే తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పైన ఉన్న ట్రే ఏంటంటే జారిపోకుండా చూసుకోవాలన్నమాట. సో చక్కగా మనం గ్లౌజ్లు వేసి తీస్తే కూడా ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఇంట్లో హోమ్ మేడ్గా చేసిన వీట్ బ్రెడ్ ఇది. నా దగ్గర బ్రెడ్ మౌల్డ్ అయితే లేదు, కాకపోతే కేక్ చేసే మౌల్డ్లోనే వేసేసి చేసేసాను. బ్రెడ్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అదే బ్రెడ్ మౌల్డ్లో పోసి చేస్తే మాత్రం చక్కగా మనం బయట షాపుల్లో కొనుక్కుండే బ్రెడ్ లాగానే వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది, స్పంజీగా ఉంది. ఇంకా అందులోనూ ఇలా హెల్దీగా వీట్ ఫ్లోర్తో మనమే ఇంట్లో చేసుకోవడం అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఫస్ట్ టైం నేను కూడా బ్రెడ్ ప్రిపేర్ చేయడం. ఇంక ఇది వచ్చేసి రొటసరీ స్పిట్ హ్యాండిల్ అనమాట. మనం ఇప్పుడు గ్రిల్ చేసిన దాన్ని జాగ్రత్తగా ఇలా హ్యాండిల్ పట్టుకొని అయితే తీయొచ్చు ఈజీగా. చాలా ఈజీగా అయితే వచ్చేసింది. గ్లౌజెస్ వేసుకొని తీసినా కానీ ఇది పట్టుకొని తీస్తే ఈజీగా వస్తుంది అనమాట, ఎక్కడ కూడా మనకు చేతులు అవి కాలకుండా. సో ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవాలి. ఇదన్నమాట మేము తీసుకున్న ఓటీజీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులోనూ మేము 70 liters తీసుకున్నాం కాబట్టి పెద్ద సైజు. సో చాలా స్పేసియస్గా ఉంది. తీయడం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపించింది. నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా మంచిగా నచ్చింది. ఇదైతే 1-2 సార్లు ట్రై చేస్తే మనమే ఇంట్లోనే ఈజీగా హెల్దీ వేలో బేక్ చేసుకోవచ్చు. కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ పిజ్జా కానీ ప్రతి ఒక్కటి మనకు నచ్చినవి అన్నీ కూడా ఇందులో అయితే బేక్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో అయితే ఈ విధంగా అయితే బేక్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా అయితే ఓటీజీని అయితే తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.